రాదు. చెప్పలేం. వస్తుంది. రాదు. వస్తుందిరా. చెప్పలేం. ఏమొస్తుంది? వస్తుంది. చెప్పలేం. రాదు. వస్తుంది. రాదు. ఏమొస్తుంది? ఇంగ్లీష్ వచ్చా? వస్తుంది. రాదు. చెప్పలేం. వస్తుంది. రాదు. చెప్పలేం. వస్తుంది. ఏమొస్తుంది? నేనే గెలిచాను. కాసేపు ఓపిక ఉండవు నువ్వు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? ఏం లేదు సార్, సంబంధం లేని విషయంలో మీకు బీపీ తెప్పిస్తా అని చెప్పాను. వస్తుందన్నాను, రాదన్నాడు, వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యూ కోఆపరేషన్. వాంగో వాంగో చిక్కి చిక్కి గుర్రం. అరే రాఘవ, ఇది తీసుకురా ఫైల్. ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళరా గుర్రం. ఏమైంది నీకి? అంత డల్ గా ఉన్నావు? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. ఏం చెప్పాలి జఫ్ఫాబాయ్, బేగానకి షాదిమి అబ్దుల్లా దివాన్ అన్నట్టు దోబికా కుత్తానా గారికానా ఘాట్కా దో విధానా బతానా జథాజో. మీకేమో హిందీ రాదు. అదిగా జిఫ్ఫాబాయ్, మొత్తం ఖైదీలందరికీ మీరే దేవుడు. యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ క్రిమినల్. ఎట్లా జిఫ్ఫాబాయ్ మీరు హిందీ నేర్చుకోకపోతే? చూడు నిక్కి భాయ్, కష్టపడి ఖైదీ జైలుకి వచ్చినప్పుడు వాడి సేద తీర్చాలి గాని సోది కొట్టకూడదు. ప్రాబ్లం ఏంటో చెప్పు. అది కాదు జిఫ్ఫాబాయ్, ఆ టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, 6 months నుంచి ఒకటే టార్చర్ పెడుతున్నాం. కానీ మన నూరి పట్టే జిఫ్ఫాబాయ్, నాకు పైన ప్రెషర్ వస్తుంది. ఆ టార్చర్ డివిజన్స్ నన్ను తీసేస్తారు అనుకోండి, నా పరిస్థితి ఇంకేంటి జిఫ్ఫాబాయ్? ఆ వచ్చే మినిమం జీతాలతో బతికేదేలా? నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూస్తావా? అవుతారు. 10 times చూసా జిఫ్ఫాబాయ్. ఓ 10 సార్లు చూసినా అర్థం కాలేదా? 10th time తెలుగులో చూసా. అప్పుడు అర్థమైంది. See, టెర్రరిస్టుల దగ్గర నిజం రాబట్టాలంటే దెర్ ఆర్ 2 ways. వన్ ఈస్ గుడ్ పోలీస్, అనదర్ ఇస్ బ్యాడ్ పోలీస్. ఓహో, నీకు ఇంగ్లీష్ రాదు కదా? ఒక మొరట పోలీస్, ఒక మెతక పోలీస్. అంటే ఒక సాయి కుమార్, ఒక గుమ్మడి. టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏరా చెప్తావా లేదా? కమ్ ఆన్ టెల్ మీ, లుక్ ఎట్ మై ఐస్. నేనెవరా? 4వ సవాని అని టపటపా కొట్టావనుకో, వాడికి చుక్కలు పడతాయి. అవును, పడిపోద్ది. వెంటనే మెతక పోలీస్ గుమ్మడి, బాబు ఎందుకు ఇలా చేస్తున్నావు నాయనా? నీకు తెలిసిన నిజమేదో చెప్పొచ్చు కదా. దగ్గాల నువ్వెందుకురా దగ్గుతావు? నువ్వు కాదురా దగ్గాల్సింది. మెతక పోలీస్ జాగ్రత్తగా విను. నాయనా ఎందుకు ఇలా చేశావు? చెప్పు బాబు చెప్పు అనగానే టెర్రరిస్ట్ కి వీడి మీద గుడ్ ఒపీనియన్ వస్తుంది. మళ్ళీ వెంటనే బ్యాడ్ పోలీస్, లుక్ అట్ మై ఐస్, టెల్ మీ ట్రూత్ అని వాడు సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ సార్. ఆ తర్వాత గుమ్మడి, బాబు నువ్వెందుకురా దగ్గుతావు? గుమ్మడిరా దగ్గేది, గుడ్ పోలీస్ దగ్గుతాడు. అరే నాయనా, నా మాట వినరా బాబు, చెప్పేది విన్నాయనా. నీ జీవితం బాగుపడుతుంది నాయనా. మళ్ళీ 3సారి సాయి కుమార్, అర్థమైపో. ఓ వీడు బ్యాడ్ పోలీస్, వీడు గుడ్ పోలీస్, మంచివాడు, ఉత్తముడు, కిరీటం లేని దేవుడు. ఇతనికి చెప్పొచ్చు, ఇతనికి చెప్పేస్తాడు. బ్రెయిన్ వాడరా, కిచిడి. లవ్ యూ చెప్పబాయ్. ఆల్ ద బెస్ట్. వెళ్ళరా. 2 క్యారెక్టర్లు చేయటం మామూలు విషయం కాదు. అరే నిక్కి ఏమైంది? ఏంటి టెర్రరిస్ట్ నిజం చెప్పలేదా? వాడు చెప్పలేడు చెప్పబాయ్, వాడు చెప్పలేడు. ఏమైందిరా? ఏమైంది? ఎవడ నువ్వు? ఐసియా, అల్ఖైదానా, లష్కర్ తొయ్బానా, ఇల్లా ఖతం మఫియానా? చెప్పరే. నగరంలో చూడండి. చెప్పవు కదరా, 6 months నుంచి ఎంత టార్చర్ పెట్టినా కూడా చెప్పవు కదరా. వెంటనే మెతక పోలీస్ గుమ్మడి, వాడు ముందే మొరటోడు, కొట్టడం తప్పితే ఏమీ తెలియదు నాయన. అయ్యో రక్తం బాగా కారిపోయింది నాయన. చూపి నాయన, నా బిడ్డలాంటి వాడివి నాయన. చూపి నాయన. అయ్యో. మళ్ళీ వెంటనే బ్యాడ్ పోలీస్, చెప్తావా లేదా? ఆ తర్వాత గుమ్మడి, నేను నాయనా.
ఊరుకో అంటే 2 క్యారెక్టర్లు నువ్వే చేసావా? ఇంకా 2 నువ్వే చేస్తావు కదా? అబ్బాయి నువ్వు చేస్తావు అర్థమైంది. నీకు వాడి చేత నిజం చెప్పించడం కాదురా కావాల్సింది, నీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వాడి దగ్గర చూపించాలని నీ ఐడియా, అంతేగా? అది కాదు సార్. నార్మల్. తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావాలంటే ఎలా వస్తారా? అన్ని క్యారెక్టర్లు నువ్వే చేసేస్తే ఏడు పాపు దరిద్రమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంటా చూడలేక చచ్చుంటాడు. సూసైడ్ చేసుకోండి మరి. Useless fellow. నీ చావు నువ్వు చావు, నీ మొహం నా చూపించు. అరే కాకి చెప్పినట్టు 2 పెర్ఫార్మెన్స్ చేసి చూపించా ఏడు పాప. నా పరిస్థితి తెలుసు ఇప్పుడు. ఏదో చేంజ్ చెప్పబాయ్. ఈ విషయం హెడ్ ఆఫీస్ తెలిస్తే నా ఉద్యోగం పోతుంది చెప్పబాయ్. ప్లీజ్ ఏదో చేంజ్ చెప్పబాయ్ ప్లీజ్. నేనేం చేయలేను. ఏం చేయలేను అడగండి చెప్పబాయ్ ప్లీజ్. నా వల్ల కాదురా, నేనేం చేయలేను. అదేంటి చెప్పబాయ్, అందరికి హెల్ప్ చేస్తే చెప్పబాయ్. నాకు వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం. నీకు హెల్ప్ చేయలేదురా? నీకు ఎప్పుడు హెల్ప్ చేయలేదురా? నీ లవర్ విషయంలో హెల్ప్ చేయలేదురా? నీ ఫేస్ చూసి ఎవరైనా లవ్ చేస్తారా? తప్పితే నాకు ఇంకేం చేయలేదు చెప్పబాయ్. చెప్పబాయ్ నా పరిస్థితి, నా ఉద్యోగం మొత్తం పోతుంది. పని చేస్తాను రా, నేను కూడా చచ్చిపోతాను. దరిద్రం వదులుద్ది. చెప్పబాయ్ ప్లీజ్. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. వెళ్ళు. కొందరు చనిపోయారు, కొందరు రిలీజ్ అయ్యారు, ఫాదర్ రిలాక్స్ అయ్యాడు. భయపడ్డావా బిడ్డ? భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ నాది. అంత గొప్పోడివా? అయితే నాతో రా. ఎక్కడికి? రా బిడ్డ. భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా, డౌటా? అడుగో నీ ఫ్రెండ్, వాడు ఆ భయంతోనే చచ్చిపోయాడు. జఫాబాయ్, నీ ప్లాన్ వల్ల నా చెల్లి పెళ్లి ఫోటో చూడగలిగాను, కానీ కొన్ని రోజులు అయ్యాక ఎందుకు చూశానా అనిపించింది. పెళ్లి జరిగింది కానీ నిలబడలేకపోయింది బాయ్. చెల్లికి ఒక అన్నలా ఉన్నానేమో కానీ బావకి బావమరిదిలా ఉండలేకపోయా. అదే అడిగినంత కట్నం సెట్ చేయలేకపోయా. ఈ విషయం కూడా మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. అలా అని ఉరిశిక్ష కోసం ఆగలేకపోయా. సూసైడ్ చేసుకున్నందుకు క్షమించు, కానీ అప్పుడే పోయే ప్రాణం జైలుకు వచ్చే వరకు పోలేదంటే బహుశా ఆ భగవంతుడు మిమ్మల్ని కలవాలని రాసి పెట్టి ఉన్నాడేమో. మీ దేవునితో ఉంటా బాయ్. మీ సప్తగిరి. ఈ జైలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జఫాబాయ్, కుదరదు. అది నాకు తెలుసు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి కిజీ. ఫాదర్ ఏజ్ ఏమాత్రం ఉంటుంది? మన ఫాదర్ కి బాగానే ఉంటాయి బాయ్. 60 ఉంటుంది అనుకుంటా. ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది కదా. మీకు ఇలా తెలుసు? సింపుల్, ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ తో పెట్టారు. పొగడతలొద్దు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే 2 మార్గాలండి. మొదటి మార్గం అయితే రిలీజ్ వెళ్ళిపోవాలి, రెండోది చచ్చిపోవాలి. అయితే నా ప్లాన్ విను. నేను ఈజీగా తప్పించుకునే మార్గం ఉంది. ఫాదర్ ఫాదర్ ఏమైంది నీకు? గాలి వీచుటలేదు. ఇక్కడ వాటి సంగతి నేను చూసుకునేది. అక్కడ ఉన్నవి చూడు, ఇక్కడ ఫాదర్. కొంచెం పైన. అంత ఓకే, కానీ ఇప్పుడు ఫాదర్ ని ఎలా చంపాలి అని అది అది నేను చూసుకుంటాగా. నా ఎనాలిసిస్ ప్రకారం వాడు నిజమైన ఫాదర్ కాదు. ఫాదర్ కు ఉండాల్సిన పవిత్ర లక్షణాలు వీడి దగ్గర ఏమీ లేవు. అందుకే వాడికి పాలల్లో వాడి చాప్టర్ క్లోజ్. ప్లాన్ ఏం వేశారు సార్? ప్లాన్ ముందుగా నీతో మాట్లాడటానికి నాకు ఫోన్ ఇవ్వు. థ్యాంక్ యూ. క్యాష్ అండ్ రెడీ చేయి. 2 పట్టేలా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ, లైట్, మాస్క్, వీలుంటో పావుకిలో పకోడీలు. శవాన్ని కఫిల్లో పెడతారు. నేను కరెక్ట్ గా 2 AM కి కెఫెన్లో దూరతాను. నేను వాడి పక్కనే పడుకుంటాను. సరిగ్గా 3 గంటలకి కాఫీని బయటికి తీసుకెళ్తాను. 4 AM కి పాత పెడతారు. ఓ 15 నిమిషాల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను బయటికి తీ. అప్పుడు నువ్వు నన్ను పోలీసులకు అప్పచెప్పు. నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది. ఎలా ఉంది ఐడియా? జఫా ప్లాన్ చేయటం వర్కౌట్ కాకపోవటం. వా అంతే సార్. మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే పొగడతలొద్దు. కాఫీల్లో గాలి ఎలా వస్తుంది? అబ్బా, ఆక్సిజన్ మాస్క్ ఉందని చెప్పాను కదయ్యా. మీరు కాఫీలో దూరిపోయారు, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాఫీని పూడ్చిపెట్టారుగా. 2 minutes గ్యాప్ తీసుకుని నిక్కి కాల్ చేస్తాను. వాడు మాక్సిమం ½ an hour లో నన్ను బయటికి తీస్తాడు. ఆ తర్వాత జఫా ఇస్ గాన్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో, నాకు టైం అయింది. నిక్కి కాల్ చేయాలి. బుక్ బాగా రాయాలి. ఎక్సలెంట్ గా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్. అలాగే 9381896896.
ఈ కిచిడి గడి ఫోన్ ఏంటి ఇక్కడ రింగ్ అవుతుంది? నువ్వేంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? రే ఫాదర్ కదా ఇక్కడ ఉండాల్సింది, నువ్వెలా తెచ్చావురా దరిద్రుడా? ఐ లవ్ యూ చెప్పా. సార్ మూడో సెల్లోకి అయితే న్యూసెన్స్ చేస్తాడు సార్. ఆడికి ఇచ్చే పాలలో సైనైడ్ వేసి చంపేయాలి సార్. సైనెట్ పదిస్తున్నాడా? ఖచ్చితంగా సార్. ఓసారి సైంటిస్ట్ సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామని పుస్తకం మీద 2 ఏళ్ళు ఎట్టాడండి సార్. ఒకటి పులుపు ఒకటి తీపి, 4 మీద ఓ సైనైడ్ డ్రాప్ వేసాడంట. కథం చెప్పకుండానే పోయాడంట సార్. ఈ రోజులో ప్రతిదీ కల్తీయే సార్. ఒరిజినల్ అయితే స్పాట్ లో పోతాడు సార్, కల్తీ అయితే పావు గంటలో పోతాడు సార్. కానీ పోతాడు సార్. అయ్యో సారీ సార్, ఏదో మాటల్లో పడి. రాఘవా సార్ ఇందాక ఈ గ్లాసే కదా నువ్వు ముట్టింది? ఖచ్చితంగా ఇదే సార్, ఇదే ఇదా? సార్, ఇదే. ఫాదర్ కదా సార్? నేను పట్టుకెళ్ళేవాడిని కదా సార్. లేదు రాఘవా, ఇదే సార్ మంచిగా ఉంటాను. ప్రతిదానికి మీరు మంచిగా ఉంటారు, మేము చదువుతో చంకెక్కేస్తుంటాం. ఛే! ఫాదర్ 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 పాలు ఇది ఫాదర్. థ్యాంక్స్. నువ్వు కూడా సేవించుము బిడ్డ. పర్లేదు ఫాదర్. పర్వాలేదు, సేవించుము. పర్లేదు ఫాదర్. సేవించుము బిడ్డ. పర్లేదు. ప్రభువు ఆజ్ఞ, సేవించుము. ఒరే నికృష్టుడా, గ్లాసు పాల కక్కుర్తుపడి ఇలా తయారయ్యవరా? ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్యో ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి తప్పించుకో? రే జఫా, నువ్వేదో ఆలోచించుకోవాలరా, లాభం లేదు.